హ్యాపీగా మధ్యాహ్నం పూట చక్కగా జీ తెలుగులో వచ్చే సీరియల్ అని చూసుకున్నారు. ఇంతట్లో ఏ జనాభా లెక్కలకో మరి ఏరియా లెక్కలకో వస్తారండి. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? దొరికేడ్రా ఇయ్యాలి తినేద్దాం అనిపిస్తుంది కదా. అలాగే పాపం మన బాబాయ్ గారు లేరు, ఎఫ్ఎం బాబాయ్, ఆయన హ్యాపీగా కూర్చున్నారండి. ఇగో ఇలాంటి మహాన్ భావుడు ఒక్కడు వచ్చాడు అనమాట లెక్కల కోసం, మలేరియా లెక్కల కోసం. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చూపిస్తారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ బాబాయ్ అండ్ అబ్బాయి. ఎవరండి లోపల? ఎవడో లేడు. మీరున్నారు కదండి. దొన్నపోతులా కనిపిస్తున్నాను కదా, ఎవడంటి లోపల అది అడగడంలో నీ ఉద్దేశం ఏమిటాయా? అలా కదండి. ఇంతకీ తమరెవరంట? నేను మలేరియా డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నానండి. ఓహో, కొన్ని వివరాలు కావాలి అందు గురించి అని. ఆ విషయం నేను అడగక ముందు చెప్తే కాస్త రెస్పెక్ట్ గా ఉంటుందన్నమాట. అర్థమైందా? అర్థమైంది. గవర్నమెంట్ వారు కూర్చుంటారా? ఆ, మీరేం కూర్చుంటారు అండి, కాళ్ళకు బలపాలు కట్టుకు తిరుగుతూ ఉంటారు. పోనీ టీ కాఫీ గట్రా అది ఎక్కువగా తాగడం అక్కడ ఇక్కడ కతికితే వెదవది కడుపు పాడైపోతుంది. హెల్త్ డిపార్ట్మెంట్ కదా. ఏమండి సరే గాని ఇంట్లో వాళ్ళంతా కులాసా అండి? లేరండి, కూలేదు, అంతా లాసే. మా పెద్దోడికి నిన్న అంత్రాక్స్, మా ఆవిడకి మలేరియా, నాకు చికెన్ గున్యా. అదే పోతులా కనిపిస్తుంటే కులాసా అని అడుగుతారేమిటండి? ఉద్దేశం ఏంటంటే ఇంట్లో వాళ్ళందరూ క్షేమమేనానండి అనుకుంటున్నాను. అదేంటండి మళ్ళీ ఎలా అంటారు? ఏం కావాలో అడుక్కోండి. ఎంత రెస్పెక్ట్, ఎంత రెస్పెక్ట్. ఏమండి ఒక్కసారి మీ అబ్బాయిని పిలవండి. ఒక్కసారి ఆ, ఒక్కసారి ఆ. భరత్, భరత్, భరత్ 3 సార్లు పిలిచాను, వాడు రాడు. అది కాదండి, వివరాల కోసం సార్ వాడు రాడండి, ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడండి? జైలుకి వెళ్ళా. ఏ నేరం కింద? అంటే జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కడు నేరం చేసినట్టేనా? వాడు జైల్లో సూపరింటెండెంట్ డ్యూటీకి వెళ్ళాడు. ఓహో, మీ కోడలు గారిని పిలవండి పోనీ. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళేది. నాకు అర్థమైంది. ఖచ్చితంగా ఎవడు మెంటల్ హాస్పిటల్ చీఫ్ సూపరింటెండెంట్ అయి ఉంటారు కదా. అంతోటి భాగ్యం అండి మాకు. అది మెంటల్ హాస్పిటల్లో పేషెంట్ లాగా ఇన్ పేషెంట్లు చేరు ఉంది. అబ్బా ఏమండి మీ మిస్సెస్, మీ శ్రీమతి గారిని పిలవండి. రాలేదండి. ఏమండి ఆవిడ కూడా కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళారా? ఇంట్లోనే ఉన్నది. మరి కానీ నలుగురిలో తిరగలేని పరిస్థితి అండి. అంత తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఏమొచ్చిందండి? రాత్రి కాల్ జరిగింది. ఈ వయసులోనా? ఏంటా నువ్వు ఏమిటి మాట్లాడుతున్నావు? మా ఆవిడ క్యారెక్టర్ డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నావా? జాగ్రత్త చెప్తున్నాను. మీరే కదండి కాల్ జారింది మా ఆవిడ అన్నారు. కాలు జారితే ఇంకా అదేనట. మరి నిన్న నూతిగట్టు దగ్గర నీళ్లు తోడుతూ కాలు జారి పడ్డది, తలకి దెబ్బ తగిలింది. కుట్లు కొట్టాలని డాక్టర్ గుండు గీయించాడు. గుండుతో నీ ముందు ఫ్యాషన్ షో చేయించమంటావా? సారీ సారీ, అంగడి డ్రెస్కి వచ్చినట్టున్నాను. ఏమండి అట్లీస్ట్ మీ మనవన్నైనా పిలవండి. యూనివర్సిటీకి వెళ్ళాడండి. ఊరుకోండి మీరు, నేనంటే మరి ఏలకోలం అయిపోయింది. ఈ వయసులో మీకు యూనివర్సిటీకి వెళ్ళే మనవడా? అసలు నీతో వేలాకోలాలు ఆడవలసిన పని నాకేమిటయ్యా? ఏమిటని అడుగుతున్నాను. యూనివర్సిటీకి వెళ్ళిన ప్రతి ఒక్కడు చదువుకోవడానికి వెళ్తాడా? వాళ్ళ ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడడానికి గ్రౌండ్కి వెళ్ళాడు. పొద్దున్న ఎవడ మొక్కలు చూసాను కానీ. ఏమండి మరేమోనండి మీ గురించి ఊళ్ళో వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్పారండి. ఏమని చెప్పారు? వీడు తిక్క వేదవా, తిక్క తిక్క మాటలు మాట్లాడుతుంటాడు, తిక్క ప్రశ్నలు వేస్తుంటాడని చెప్పారా? కాదండి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు వాళ్ళందరినీ జనాలందరినీ కూడా ఒకే తాటిపై నడిపించి అంతటి వారిని. ఎవరు? నేను తాటిపై చెప్పిన వాడికి బుద్ధి లేకపోతే వినడానికి నీ బుర్ర ఏమైందయ్యా? తాటి మీద నూతి మీద నడిపించడం ఏమిటా? నాకు తెలుగు అడుగుతాను. హాయిగా గవర్నమెంట్ వారు చక్కని రోడ్లు వేస్తే రోడ్ల మీద నడిపిస్తారు, తాటి మీద నూతి మీద ఏమిటా మాటలు? అయ్యా అయ్యా అయ్యా, ఆ ఉద్దేశం ఏమిటంటే మీరందరికీ కూడా తల్లో నాలుకలో ఉంటారని. ఏమయ్యా నాకు తెలియక అడుగుతాను, నువ్వు మలేరియా డిపార్ట్మెంట్ నుండి వచ్చావా, మెంటల్ ఆఫీస్ నుండి వచ్చావా? కాకపోతే ఏమిటా తల్లో నాలుక? ఏమిటి తల్లో నాలుక? ఏది చూపించు, ఏది నీ తల్లో నాలుక చూపించు. నాలుక ఎక్కడుంది? అంతా నీ నోట్లోనే ఉన్నట్టుంది. కంపు పోయిన వారం ఇక్కడ అడిగానండి. తల్లో నాలుకలు తాటి మీద నడిపించడాలు కాదు, నోట్లో నాలిక. నోట్లో నాలికని కంపారిజన్ పెట్టుకో. ఏదో రంగం డైవర్ట్ చేయాలి, మనం దొరికిపోతాం. మిమ్మల్ని అందరూ కూడా శ్రీరామచంద్రుడు అంతట వాడన్నారండి. అన్నారా? అన్నారా? అంటారయ్యా, అంటారు. ఎందుకంటే నేను మా ఆవిడ అడవులో వదిలేసాను కదా, పిల్లల్ని అడవులో వదిలేసి తుపాకులు పట్టుకొని కోతి సైన్యాన్ని వెంటేసుకొని రోడ్లు వెతుక్కుంటూ తిరుగుతున్నాను. సార్ సార్ సార్, నా ఉద్దేశం అది కాదండి. మీరు
సాక్షాత్తు అదేంటిది శ్రీకృష్ణ భగవాన్ అంతటి వాడని. అంటే నా క్యారెక్టర్ గురించి కూడా బేడగా ప్రచారం చేస్తున్నారన్నమాట. లేకపోతే ఉన్న ఒకదాంతో వేగలాగా చూస్తుంటే 16,000 మంది భార్యలు నేను ఎక్కడ వేగమంటావయ్యా? అయ్యా ఇవన్నీ కాదు కానీ ఏమండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పుట్టేటండి? లేదు, అందరూ పుట్టిన తర్వాత పెద్దోళ్ళు అయ్యారు. అబ్బా నా ఉద్దేశం అది కదండి, పేరున్న వాళ్ళు ఎవరైనా పుట్టారా అని. పుట్టిన తర్వాత అందరికి పేరు పెట్టారండి. ఏమండి ఏమండి ఇక లాస్ట్ కాలం ఒకటి ఉంది, అది కథ చెప్పేస్తే నేను వెళ్ళిపోతానండి. ఏమిటో అడుక్కో. ఏమండి మీ ఏమిటి ఏమన్నారు? అడుక్కోవయ్యా. ఆహా ఎంత రెస్పెక్ట్, ఎంత రెస్పెక్ట్. మా ఫ్యామిలీ ఎప్పుడు అంతేలే. తెలుస్తుంది. అదే మీ సొంత ఊరు ఎవరండి? సొంత ఊరు అంటే మనిషికి సొంత ఊరు కూడా ఉంటుందా? నీ సొంత ఊరు ఏమిటయ్యా? నా ఊరు అమలాపురం. ఎంత కొన్నావు? ఎవడమ్మాడు? రిజిస్ట్రేషన్ ఉందా? షో మీ యువర్ డాక్యుమెంట్స్. కబ్జా చేశారా? అలా కాదండి, చిన్నప్పటి నుంచి నా ఊళ్ళో అక్కడే పుట్టి అక్కడే పెరిగానండి, అందుకు నా సొంత ఊరు అయిందండి. అంటే పుట్టి పెరిగితే సొంత ఊరు అయిపోతుందా? మరి నిన్నగాక మొన్న హైదరాబాద్ కు మా మరదలు అన్నపూర్ణ స్టూడియో చూడడానికి వెళ్ళింది. నిండు గర్భవతి, అక్కడ డెలివరీ అయింది. పుట్టిన గుంటడు స్టూడియో నాదంటే నాగేశ్వరరావు గారు ఒప్పుకుంటారా, నాగార్జున గారు ఒప్పుకుంటారా? మరి సొంతం అంటే ఏమిటయ్యా? తెలీదు. ఏమిటి తెలీదా? చెప్పుతాను విను. చూడు, సొంతం అంటే సొమ్ము పెట్టి కొట్టుకున్నది సొంతం. ఈ లాల్చి నా సొంతం, ఈ పైజమా నా సొంతం, ఇదిగో ఈ వాచ్ నా సొంతం. మీరు అక్కడ ఆగిపోయి నాకు అర్థమైపోయింది. లోపల వేసుకుని బనీని మీ సొంతం, అండర్వేర్ మీ సొంతం. అవునా? అదే ఓవరాక్షన్ అంటే. నేను చెప్పానా బనియన్ మా బామ్మర్ది, డ్రాయర్ మా తమ్ముడిది. వస్తానండి. వెళ్ళు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? అది కాదండి, వెళ్తానండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అలాగేనండి. ఇదిగో ఇన్ని వివరాలు కనుక్కున్న తమరు నామధేయం ఏమిటో చెప్పారు కాదు నాకు. నా పేరు గజ్జిని. నాకేం గుర్తుండవు. మరి ఎంతవరకు మాట్లాడింది? ఏం చెప్పు? ఏదా ఈడెవడో దేశముద్రలాగా ఉన్నాడు ఆయన. లేకపోతే నాతో పెట్టుకుంటాడా? ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం. సూపర్ నాన్ స్టాప్ పెర్ఫార్మెన్స్. అంటే మా కామెడీ క్లబ్ లో ఫస్ట్ టైం చూసినట్టున్నాం మేము. అసలు నాన్ స్టాప్ గా ఇద్దరు ఒకళ్ళ మించి ఒకళ్ళు టైమింగ్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు. ఆల్రెడీ నేను ఆయనతో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను, నాకు ఆయన గురించి బాగా తెలుసు. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, మంచి అండర్స్టాండింగ్. సూపర్. రవి గారు కానీ మాకు మామూలుగా అందరూ ఇక్కడ పాటేసి మామూలుగా స్టెప్ లేసి డాన్స్ వెళ్తుంటారు, మాకు వేరే స్టార్స్ కావాలి. మాకు బాబాయ్